తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి కాకా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. కాకా వర్ధంతి నుంచి క్రికెట్ టోర్నీ మొదలు పెడతామన్నారు. ఆటలకు విశాఖ ఇండస్ట్రీస్ ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుంటుందన్నారు. క్రికెట్ మ్యాచెస్ ను లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరమైనప్పుడు తమ తండ్రి కాకా వెంకటస్వామి ముందుకొచ్చారని గుర్తు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరంతో మాట్లాడి పన్ను మినహాయించారని చెప్పారు. కాకా ఇప్పించిన ట్యాక్స్ బెనిఫిట్స్ తోనే బీసీసీఐ లాభాల్లో నడుస్తోందని చెప్పారు మంత్రి వివేక్. విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి స్పోర్ట్స్మెన్స్కి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ ముందు ఉంటుంది. సో మేము దాంట్లో ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి మాకు ఈ ఆపర్చునిటీ దొరికిందన్నమాట ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి. సో విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నాము. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 22 డిసెంబర్ నాడు స్టార్ట్ కాబోతుందో దాంట్లో 29 టీమ్స్ ఆడుతున్నారు. సుమారు 55 మ్యాచ్లు ఉంటాయన్నమాట. ఈ ఫేజ్ 1 22 డిసెంబర్ టు 27 డిసెంబర్ ఈ రోజులలో 55 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో 1 o'clockకి ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా ఆ టోర్నమెంట్కి ఆ ఇనాగ్రల్ డేట్ వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. బీసీసీఐకి వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో చిదంబరం గారితో మాట్లాడి దాంట్లో కీలకమైన పాత్ర కాకా వెంకటస్వామి గారు ప్లే చేశారు. ఈరోజు ఐపీఎల్ ఇంత క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజులలో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ బీసీసీఐకి లభించినందు వలన ఐసీసీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఆ రోజులలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మాకు కూడా ఫ్యామిలీగా కాకా వెంకటస్వామి గారు ఏదైతే స్పోర్ట్స్లో ఉన్నారో, ఎందుకంటే వారు చిన్న ఉన్నప్పుడు మాకు లాల్ బహదూర్ స్టేడియం తీసుకువెళ్ళలేదు. మాకు కూడా ఇంట్రెస్ట్ క్రికెట్లో ఎట్లా వచ్చిందంటే అప్పుడు లాల్ బహదూర్ స్టేడియం తీసుకువెళ్ళి అప్పుడు మా అంకుల్ ఉండే అక్కడ గ్రౌండ్స్మెన్ వెంకటస్వామి గారు వారి పేరు కూడా. సో దాంట్లో అలానే మాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. అసోసియేషన్లో ఉన్నా లేకున్నా కానీ క్రికెట్ పైన ఉంది. నేను కూడా మా స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ టీంలో ఉన్నాను. ఐ వాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఏదైతే ఉందో అది కొనసాగు